వామ్మో గింతగానం ఊరిస్తురు. నిజంగా అంత బాగుందా ఈ చింతపండు సోడా అని అనిపించింది. ఒక్కొక్కరు ట్రై చేసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అసలు మామూలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తలేరు ఒక్కొక్కరు. సరే మనం కూడా ట్రై చేద్దాం. నిజంగా ఈజ్ ఇట్ దట్ వర్ది అని అనిపించింది మాకైతే. సో దీనికి మనమైతే చింతపండు, మిరపకాయ, నిమ్మకాయలు, అల్లం అండ్ సాల్ట్, వెరీ సింపుల్ రెసిపీ. దీనికి సోడా కూడా కావాలన్నమాట. అయితే మీరు కొంచెం నల్లగైన చింతపండు తీసుకుంటే మనకి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. మా దగ్గర అయితే అవైలబుల్ లేకుండే, సో అందుకని నార్మల్ చింతపండు వేసేసిన. కొంచెం డార్క్ ఉన్న చింతపండు అయితే బాగుంటది. అయితే అది మంచిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. చేతితోనే ఇట్లా మంచిగా ఒత్తినట్టు వేసి దాని నుంచి జ్యూస్ అంతా వస్తుంది. కొంచెం లైట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులోనే. దాంట్లో ఈ కచ్చపచ్చగా దంచిన అల్లం, మిరపకాయలు మీరు చాలా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఫుల్ స్పైసీ కావాలంటే. కానీ నోరు మంట మండుతుంది, మరి మీ ఇష్టం చూసుకొని. అయితే దీంట్లోనే మనము కొంచెం అంతా నిమ్మకాయ విండేసి ఈ సోడా వేయడమే. వెరీ సింపుల్ కదా రెసిపీ. ఈ సమ్మర్ లో అయితే ఎంత మంచిగా అనిపించిందో గైస్. నేనైతే ట్రై చేసిన, మస్తు అనిపించింది. మీకు ఒకవేళ స్పైస్ ఇంకా తక్కువ అనిపిస్తే చిల్లీ పౌడర్ అంటే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక వెరైటీ టేస్ట్.